హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ఈరోజు వచ్చేసరికి రాకేష్తోని నేనైతే ఒక టూర్ అయితే ప్లాన్ చేసాం. సో ఈరోజు అయితే బయలుదేరుతున్నాం కూడా. సో లగేజ్ అంతా ప్యాక్ చేసి అయితే రెడీగా ఉన్నాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి. ఎక్కడికి ఏంది ఎక్కడికి వెళ్తున్నా అనేది మాత్రం మీరు ముందు అయితే చూడబోతున్నారు. ఓకే, ఇప్పటి నుంచి అయితే మనకు సిరీస్ల మీద సిరీస్లు అయితే ట్రావెలింగ్ సిరీస్ టూర్ సిరీస్లు అయితే మనకు వస్తూ ఉంటాయి. లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. మొత్తానికైతే రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ చూసుకోండి. కింద షూస్ ఏమో కొత్త షూస్ అయ్యి చూడండి, ఈరోజే సీల్ తీసాను. ఇదైతే రెడీ అయిపోయింది, రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే బయలుదేరాలి. మొత్తానికైతే నేనైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. చూడండి నా అవుట్ఫిట్ ఎలా ఉందో, బ్యాగు షూస్ అంతా ఇప్పుడైతే రెడీ అయిపోయి నేనైతే బయలుదేరుతున్నాను. టాటా బాయ్ బాయ్ అందరికీ. నేనైతే టూర్ ప్లాన్ అయితే స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. మొత్తానికి నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మొదటగా భూపాలపల్లి నుంచి అయితే నేనైతే బస్సులో మాత్రం వరంగల్ రైల్వే స్టేషన్ దాకా అయితే వెళ్తున్నాను. చూడండి, మాస్క్ కూడా కంపల్సరీ కదా, అందుకోసం మాస్క్తోనైతే వేసుకొని వెళ్తున్నాను. వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. టైం చూస్తే 11 అవుతుంది, 11:30 ట్రైన్. బట్ ఏంటంటే 1 అవర్ లేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఏటీఎం కాడికి వచ్చినాం. మరి టూర్కి పోవాలంటే డబ్బులు ఉండాలిగా, ఇప్పుడే డ్రా చేసుకున్నాను. ఓకే, వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. సో ఇక్కడ నుండి అయితే మనం వెయిటింగ్ చేయాలి, 1 అవర్ లేట్. మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. వెయిటింగ్ హాల్లో కూర్చున్నాను. ట్రైన్ ఒక 45 మినిట్స్ అయితే లేట్ ఉంది. ఇక్కడే నేనైతే షార్ట్ వేసుకున్నాను. డ్రెస్ షార్ట్ వేసుకున్నాను. ఇక్కడే చేంజ్ చేసుకున్నాను షార్ట్. ఇక్కడే ఇంకా రైల్వే స్టేషన్లో ఒక 2 బాటిల్ అయితే తీసుకున్నాను. ఎలాగో వాటర్ బాటిల్స్ అయితే చాలా అవసరం కదా, అందుకోసం 2 తీసేసుకున్నాను. ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. స్టేషన్లో ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు ట్రైన్ వస్తుందని. బట్ ఏంటంటే 1 అవర్ అయితే డిలే అయితే నడుస్తుంది. ట్రైన్ వచ్చాక నా కంపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళాను. నేను బుక్ చేసింది మాత్రం 3rd ఎకనామీ సీటరు, 3rd టైర్. దానికైతే మనం అయితే ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ అయితే 1 అవర్ అయితే లేట్ ఉంది. సో 12ంటికి రావాల్సిన ట్రైన్ అయితే 1 గంటకైతే వచ్చింది. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం. సరే, స్టార్టింగ్లో అయితే మనం రాకేష్తో టూర్ అన్నాం కదా, మరి రాకేష్ ఎక్కడ అని అందరికి డౌట్ రావచ్చు. సో రాకేష్ అనేది ఖమ్మంలో ఎక్కుతున్నాడు. సో నేను వరంగల్ ఎక్కేసాను. సో ఖమ్మంలో రాకేష్ని కలిసాక చూద్దాం మా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో. మనమైతే ఖమ్మం దగ్గరలో అవుతున్నాం. దగ్గరలో రాకేష్ని అయితే రిసీవ్ చేసుకున్నాం. ఇలా రియాక్షన్ ఎలా ఉంటుందో, మేము కలిసాక ఎలా ఎంజాయ్ చేస్తామో చూద్దాం. మొత్తానికి ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము. చూద్దాం ఎక్కడ ఉన్నాడో రాకేష్. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసిండు మా వాడు. మొత్తానికి అయితే రాకేష్ కూడా వచ్చేసిండు, మనతో పాటు కలిసిపోయింది ఇక. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇగో మేము కలుసుకున్నాము. మనోడైతే చాలా ఐటమ్స్ అయితే తినడానికి స్నాక్స్ అయితే తీసుకొచ్చాడు. సో టైం అయితే 2 అవుతుంది, నాకు కూడా ఆకలిస్తుంది. మరి ఏమేమి తెచ్చాడో చూద్దాం. ఏమేమి తీసుకొచ్చాడు? బిస్కెట్ ప్యాకెటా? స్నాక్స్లో బోర్బన్ బిస్కెట్స్, యాపిల్స్. సాయంత్రానికి అవి చిప్స్ కారా మీల్సా. ఇప్పుడు మేము తినడానికైతే మీల్స్ తీసుకొచ్చాడు. ఓకే, ఇంకా అంతేనా? ఇంకేదో పవర్ మొత్తం గ్రాసరీస్ అవి. సో ఇప్పుడైతే మేమైతే ఆకలిస్తుంది బాగా, నాకైతే తినేస్తాము. నా ఫ్రెండ్స్ ఏమేమి వచ్చినాయో ఫుల్ మీల్స్ తీసుకొచ్చింది. ఏంటిది? ఒక కర్రీ ఉంది, ఒకటి పప్పు, ఫ్రై ఐటమ్, సాంబారు, పెరుగు, చట్నీ, రసం, రైస్. ఫ్రెండ్స్ రాకేష్ తెచ్చిన ఇగో ఫుల్ మీల్స్. ఆలు కర్రీ, బీరకాయ వచ్చిన ఒక ఫ్రై, మామిడికాయ పచ్చడి, పప్పు, రైసు, పెరుగు, సాంబార్. రాకేష్ అయితే తినేస్తుంది. ఆకలి బాగా వేసేస్తుంది. నాకు కూడా ఆకలి బాగా వేస్తుంది ఫ్రెండ్స్. ఎట్లుంది టేస్ట్?
తినడం అయిపోయిన తర్వాత పడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎవరు రానప్పుడు ఎవరు తీసుకుంటారు? జుట్టు ఎక్కడ పోయినా ఈ మధ్య జుట్టు. ఫ్రెండ్స్ ఇగో మేమైతే ఇప్పుడు ఇక్కడే చేసింది విజయవాడ జంక్షన్ కాడ అయితే ఆగినాం. ఫోటోషూట్ అయితే చేస్తున్నాం. అది బాగా వస్తుందో రాదో తెలియట్లే కానీ తీస్తున్నాం. ఏంటిది కాఫీ చల్ల చల్లగా వెదర్కి కృష్ణా రివర్ కృష్ణా రివర్ కట్ వచ్చేసినాం. అక్కడ ఉంది ఫ్లడ్. బ్యాక్ వాటర్ అక్కడ ఇప్పుడే టీ కాఫీ తాగేసి మళ్ళీ ఎక్కేసాము మేమైతే ట్రైన్కి. సో విజయవాడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ట్రైన్. వెదర్ అయితే చాలా బాగుంది. ఆర్టీసీ కదా, కూల్గా ఉంది లోపల. మాకు ఏదైనా సీనరీస్ చూపిద్దామంటే మాకేమో 2 అప్పర్లు వచ్చినాయి. సో మేము సీనరీ చూపించలేకపోతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడే కొంచెం నిద్రపోయా లేచా. కొంచెం ఒక ½ అన్ అవర్ పడుకున్నాను. వెళ్తుంది ట్రైన్. ఆకలేస్తుంది బాగా. అయినా స్నాక్స్ తిందామని తీసుకొచ్చాడు కదా రాకేష్, ఏమైనా తిందాం. చిప్స్ తీస్తారా? ఎంత టీ టైం అయిపోయింది. ఏం చేస్తున్నావు రాకేష్? పొంగల్ వచ్చిందా? పొంగల్ టీ తాగుదాం ఫ్రెండ్స్. ఫేమస్ ఇది వాటర్ తీసుకున్నాం. 5 రూపీస్కి అని చెప్పేసరికి ఒక వాటర్ బాటిల్కి 5 రూపీస్ అయ్యా తీసేసుకున్నాం. ఇక వాటర్ ఎక్కడ అడ్రస్ 3 అంట. ఒంగోలులో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒంగోలులో ఎవరైనా ఫేమస్ పర్సన్స్ ఉంటే ఎవరైనా ఈ వీడియోని ఎవరైనా తీసుకోలేదు అంటే కామెంట్లో చేయండి. వీడు బయటకు వెళ్ళి చాలాసేపు అయింది. వీడు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడో ఏంటో. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఏంటంటే వెదర్ చాలా బాగుందని చెప్పి అలా ఏసీలో ఉండి బయట ప్రపంచాన్ని చూద్దామని అలా వచ్చాను. ఇక్కడ ఏంటంటే నైట్ అయిపోయింది కదా, ఆకలేస్తుంది. డిన్నర్ ఏమైనా చేద్దామని చూసేసరికి ఏమైనా బుక్ చేద్దామని చెప్పి ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ను ఒక ఇడ్లీ అయితే బుక్ చేసేసాము. వచ్చేసాము. డ్రై అయిపోయిందా? నెల్లూరు ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు. నెల్లూరు రైల్వే స్టేషన్. పెండారి బార్ చూడండి ఎంత బాగుందో. లైటింగ్ అంతా చాలా బాగుంది. కనిపించడానికి చాలా బాగుంది. నెల్లూరు సిటీకి అయితే ఎంటర్ అవుతుంది కానీ ఇంకా స్టేషన్ అయితే రాలేదు. ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు. ఆకలి బాగా. నెల్లూరు పెద్దారెడ్డి చేపల ఫుడ్ ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి నాకైతే. ఆర్డర్ వచ్చింది, బట్ ఏంటంటే హడావుడిగా ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆర్డర్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. సో ఆయన క్యాప్చర్ చేయలేకపోయినాం. నెల్లూరులో అయితే టిఫిన్ చేసేస్తాం. ఏమేమి దానికోసం అదే వెజ్ ఫ్రైడ్ రైస్. ఏంద్రా ఇది? ఇడ్లీ అట్లా కట్టించినందుకు ఎవరికి ఇట్లా వేసిన ఇడ్లీ అరిటాకులు వేసి ఇచ్చిండు. ఉడిపి హోటలేదు ఏమేమి ఇచ్చిండు? ఒకటే స్పూన్ ఇచ్చిండా? 2 ఏమేమి ఇచ్చాడు. ఏమేమి ఇచ్చిండు? దాంట్లో పెట్టి బయటికి పెట్టి కర్రీ. ఇది దీనికా దానికా? నీకే అవన్నీ నాకేం లేవాడు. రైతా ఒకటి ఏమేం చేసుకొని ఇచ్చిండ్రు ఇక. వెజ్ ఫ్రైడ్ రైస్ రా బాలే. ఎట్లుంది? చూడడానికి మాత్రం వస్తుంది. బాగుంది కానీ సాల్ట్ తక్కువ. తక్కువ ఉందా? చూడు ఎట్లుందో. మేబీ దీంతో వేసుకుంటే సెట్ అవుతుందేమో. అమ్మ ఫోన్ సర్లే ఓకే. నిజం చెప్పు. సాల్ట్ తక్కువ ఉంది అంతేనా? మీదంతా బాగానే ఉందా?
గూడూరు స్టేషన్కి వచ్చేసాం, టిఫిన్ కూడా చేసేసాం. నెక్స్ట్ ఏంది చెన్నై సెంట్రల్ 2 hours rest. 10 o'clock at Chennai Central. And next stop is Katpadi to నైట్ 1 గంటకి అయితే మాకు ఎక్కడ అది రీచ్ కావాల్సిన డెస్టినేషన్ అయితే వస్తుంది. సరే ఎక్కడికి పోతున్నావు ఇంతవరకు ఏం చెప్పలేదు రాకేష్, మరి చెప్పు ఎక్కడికి పోతున్నావు? అరుణాచలం టెంపుల్. రైట్. ఎక్కడికి అంటే అందరికి మేము అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంతవరకు పొద్దు నుంచి అయితే మేము ప్రతి వీడియోలో తీసినాం కానీ ఎక్కడ మాత్రం చెప్పలేదు. సో ఇప్పుడైతే రివీల్ చేస్తున్నాము. ఎక్కడికంటే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. తమిళనాడు అరుణాచలం, కంచీపురం, వేలూరు లైక్ అట్లా వెళ్ళడం అయితే మేమైతే ప్లాన్ చేసుకున్నాము. టిఫిన్ అయితే చేసేసాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని పడుకుంటాము. సో బాయ్ బాయ్. మొత్తం సెట్ చేసేసుకున్నాం. పడుకోవాలి కొద్దిసేపు, ఒకటి 3 hours కాబట్టి కొద్దిసేపు పడుకుంటాం. చెన్నై ఎప్పుడు చూడలేదని చెప్పి నేను చెన్నై చూద్దామని నిద్ర మానుకొని మరీ చూస్తుంటే 10 kilometers ముందు అయితే నేను చెన్నై వస్తుందని చెప్పి బయటకు వచ్చేసిన. రాకేష్ ఎప్పుడో వచ్చిండు, అది ఆపుకుంటూ మెల్లమెల్లి ఇప్పుడే స్టార్ట్ అయింది. మాకేమో నైట్ 1 గంటే దిగాల్సింది, నిద్ర ఉండదేమో అని చెప్పి భయం ఒకటి. చెన్నై వచ్చేసింది ఫ్రెండ్స్. గంట తర్వాత వచ్చింది. మేము గంట సేపు నిలబడ్డాం ఇక్కడ. 9:30కు వచ్చినాం, 10:30కు వచ్చింది. అటు నిద్ర లేదు, ఇటు చూడాలి. ఫిల్టర్ కాఫీ బాగుంటుంది అంట, ఒకసారి తాగేసి చూడాలి. రైల్వే స్టేషన్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఫిల్టర్ కాఫీ కోసం తిరుగుతుంటే అసలు ఏం కనిపించట్లేక అసలు ఇక్కడ మనం ముందర పోయి ఎక్కడ నిలబడ్డామంటే ఏం లేదు. కాఫీ కోసం భలే తిరుగుతున్నాం ఇక్కడ, ఎక్కడ దొరకట్లే. కాఫీ ఏమో బాగుంటుంది అంటున్నారు ఇక్కడ అడిగితే. చూడాలి. కాఫీ తీసుకొని తాగుతూ ఉన్నాం. స్టేషన్ అంతా తిరుగుతున్నాం. స్టేషన్ ఏదో హెవీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఏంటంటే నార్మల్గానే ఉంది కూడా. నిద్ర వచ్చింది. కాట్పాడి జంక్షన్ దగ్గరలో ఉన్నాం. మా ముఖం చూడండి, నిద్ర మబ్బులో ఉన్నాం. 1 అవుతుంది టైము. బాగా నిద్ర వస్తుంది. నిద్ర వచ్చే టైం కదా. జలుబైపోయింది, ఏసీ బాగా వేసేసారు, జలుబైపోయింది. జంక్షన్ దగ్గరికి వచ్చి దిగాలి. మేమైతే మొత్తానికి అయితే కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను. మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్.